హాయ్ హలో నమస్తే. సచిన్ టెండూల్కర్ని రికార్డ్స్ మొత్తం కూడా బ్రేక్ చేయడానికి 100 మంది క్రికెటర్లు పుట్టవచ్చు. బట్ రిమెంబర్, నోబడీ కెన్ బికమ్ సచిన్ టెండూల్కర్. విరాట్ కోహ్లీ కెన్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ ఆఫ్ సచిన్ టెండూల్కర్, బట్ విరాట్ కోహ్లీ కెన్ నెవర్ బికమ్ సచిన్ టెండూల్కర్. దిస్ ఈజ్ ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఆడేటప్పుడు ఉన్న పిచ్చులు, బౌన్సీ పిచ్చులు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ లాంటి పిచ్చుల మీద బౌలింగ్ వేస్తుంటే డైరెక్ట్గా వచ్చి ముఖాన్ని తగిలేవి. ఆ బౌన్స్కి ఆంబ్రోజ్ గార్డ్ లాంటి బౌలర్స్ ఆ స్పీడ్ ఆఫ్ బాలు పిచ్చులు బౌలర్ కోసం చేసేవాళ్ళు. అలాంటి పిచ్చుల మీద ఆడినవాడు సచిన్ టెండూల్కర్. ఓకే, ఇప్పుడున్నవాడు ఏంటంటే బ్యాట్ పట్టుకున్న ప్రతి వాడు సిక్స్లు కొడుతున్నాడు బికాజ్ ఆఫ్ ఐపీఎల్. ఇలాంటి టైంలో సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్స్ రావచ్చు. ఇప్పుడున్న మోడర్న్ క్రికెటర్స్లో విరాట్ కోహ్లీ ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. దిస్ నో డౌట్ ఇన్ దిస్, బట్ ఈ కెన్ నెవర్ బికమ్ సచిన్ టెండూల్కర్. దిస్ ఈజ్ ఫండమెంటల్ ఫ్యాక్ట్. అలాగే చాలామంది రాజకీయ నాయకులు రావచ్చు, చాలామంది రాజకీయాల్లో ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు అవ్వచ్చు. బట్ రిమెంబర్, దే కెన్ నెవర్ బికమ్ ఈక్వల్ టు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ వేరు, ఇందిరాగాంధీ యొక్క గట్స్ వేరు, ఇందిరాగాంధీ యుద్ధం చేసే తీరు వేరు, ఇందిరాగాంధీ నేషన్ని భయపెట్టే తీరు వేరు. ఓకే, అది వేరు. ఇప్పుడున్నటువంటి మోడర్న్ రాజకీయ నాయకులు వేరు. ఇప్పుడు మొన్న రీసెంట్గా జడ్జిల మీద బీజేపీ వాళ్ళు కామెంట్ చేశారు. ఏమనంటే జడ్జిలు అనేవాళ్ళు రాజకీయ పార్లమెంట్ పవర్స్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, జడ్జిలకు అధికారం లేదని ఒక కామెంట్ చేసి ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఒక వీడియోని రిలీజ్ చేశారు బీజేపీ వాళ్ళు. ఇందిరాగాంధీ వీడియో. ఇందిరాగాంధీ ఏమన్నప్పుడు షా అనేటువంటి ఒక జడ్జి ఉండేవాడు. ఆ జడ్జి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ను ఓవర్సీట్ చేస్తున్నాడు. ఒక దేశాన్ని నడపాలంటే, దేశాన్ని కాపాడాలంటే, ఎకానమీని కాపాడాలంటే, ఎక్స్టర్నల్ శక్తులను కాపాడాలంటే జడ్జి చేయగలడా? అది పార్లమెంట్ ఎందుకు, ఎలక్షన్స్ దేనికి, ఈ యొక్క డెమోక్రసీ దేనికి అని ఒక జడ్జి మీద చేసిన కామెంట్ని ఇందిరాగాంధీ వీడియో తిప్పారు వీళ్ళు. అంటే ఇందిరాగాంధీని మీరు అక్కడ వాడారు. ఆ ఇందిరాగాంధీ వీడియోని మీరు మోడల్గా తీసుకున్నారు బీజేపీ వాళ్ళు. మరి అదే ఇందిరాగాంధీ గతంలో ఇదే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పాకిస్తాన్తో యుద్ధం సమయంలో ఇందిరాగాంధీ రిలీజ్ చేసిన వీడియోని మీరు ఎందుకు వాడటం లేదు? ఇందిరాగాంధీ ఏముందో తెలుసా? గతంలో పాకిస్తాన్తో యుద్ధం చేసేటప్పుడు అమెరికా వాడు ఎవడండి నాకు చెప్పడానికి అంది. అమెరికా వాడు ఎవడు, నేను యుద్ధం చెయ్యాలా లేదా అనేది నా పరిస్థితిని బట్టి, నా కండిషన్స్ని బట్టి, నా దేశాన్ని బట్టి, నాకున్నటువంటి పవర్ని బట్టి, నాకున్న థ్రెట్ని బట్టి, నాకున్న అపోనెంట్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను, నువ్వెవడం అంది అమెరికానే. ఇప్పుడు జరిగిందేంటి? భారతదేశం కంటే ముందు ట్రంప్ ట్వీట్ చేశాడు, భారతదేశం కంటే ముందు మనం విజయం సాధించామని చెప్పేసి పాకిస్తాన్ వాడు ట్వీట్ చేశాడు. ఆ తర్వాత మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది. రిమెంబర్, నేను అదే చెప్తున్నా, ఇందిరాగాంధీ యొక్క గట్స్ వేరు, ఆ తీరు వేరు. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ వాడు మేము గెలిచామని చెప్పుకునే అంత ఆ లీనియన్స్ మనం ఇచ్చాము. ఎందుకంటే మనం ఎక్కువగా వాళ్ళని డ్యామేజ్ చేయలేకపోయామనే కదా అర్థం. వాడు మన 26 మంది భారతీయులు చంపేశారు పహల్గామ్లో. 26 మంది మన భారతీయులు చనిపోతే, అదే జమ్మూ కాశ్మీర్ పూంచి షెల్లింగ్ చేసి మళ్ళీ అక్కడ ఒక 15 మందిని చంపేస్తే, మళ్ళీ ఇద్దరు జవాన్లు చచ్చిపోతే, మొత్తం కూడా ఆల్మోస్ట్ మనం 50 మందిని కోల్పోయాం. భారతదేశ పౌరులను, ఇన్నోసెంట్ పౌరులను మనం కోల్పోయాం. ఇన్నోసెంట్ పౌరులను కోల్పోయినప్పుడు మనం డిసైడ్ చేయాలి దాన్ని ఎలా అటాక్ చేయాలి, ఎలా పోవాలి, ప్రజలకు నష్టం చేయకుండా. ఇప్పుడు మన వాళ్ళు 50 మంది చనిపోయారు కదా అని మనం పాకిస్తాన్ వాళ్ళు చనిపోవాలని మనం కోరుకోకూడదు. ఎందుకంటే సిటిజన్స్, ఇన్నోసెంట్ సిటిజన్స్, ఏ కంట్రీలో అయినా సరే ఇన్నోసెంట్ సిటిజన్స్కి దెబ్బ తగలకుండా యుద్ధం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి యుద్ధం చేసేటువంటి కళ ఉండాలి. అది ఇందిరాగాంధీ లాగా. మోరోవర్, పాకిస్తాన్ వాడు లేచిన దగ్గర నుంచి నేను న్యూక్లియర్ థ్రెట్ వేస్తానంటాడు, న్యూక్లియర్ బాంబులు వేస్తానంటాడు.
ఎక్కడున్నాయో తెలియదు, మొత్తం మీకు భారతదేశానికి గురిపెట్టున్నాయి, ఎక్కడున్నాయో కూడా తెలియదు అని వాడు బెదిరిస్తాడు. వాడు హూ ద హెల్. ఓకే, పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ థ్రెటనింగ్ ఇండియా. ఒక్క మాట, స్ట్రాంగ్ వర్డ్, మేము కనుక భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ అనేది కూకట వేళ్ళతోటి పేకిలించి అవతల పడేసి క్రికెట్ బాల్ని బౌండరీ అవతలేసినట్టు వేసేస్తామని ఒక్కడు చెప్పలేకపోయాడు. ఆడు మీడియా ముందుకు వచ్చి, నేషనల్ మీడియా ముందుకు వచ్చి 100 థ్రెటనింగ్ చేస్తున్నాడు పాకిస్తాన్ వాడు. ఓకే, అందుకే ఆ రోజు ఇందిరాగాంధీ నేషనల్ మీడియాలో కూర్చొని ఇండియా పాకిస్తాన్ 1971 యుద్ధం అయిపోయిన తర్వాత ఇండియా పాకిస్తాన్ నేషనల్ కూర్చొని డైరెక్ట్గా అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్కి చెప్పింది. అమెరికన్ ప్రెసిడెంట్కి ఒక ఉత్తరం రాసింది, నీ పాకిస్తాన్కి నువ్వు చెప్పు. ఇదే మాట ఇందిరాగాంధీ, నీ పాకిస్తాన్కి నువ్వు చెప్పు. వినలేదా, ప్రపంచం నాశనం అవుతుంది. అది ఇందిరాగాంధీ. అది మనం చెప్పలేకపోయాం. సో అందుకే నేనేమన్నానంటే, మీరు రాజకీయాలు గొడవలు వచ్చినప్పుడల్లా ఇందిరాగాంధీని మీరు తిట్టగలరు కానీ ఇందిరాగాంధీ అవ్వలేరు. మీరు ఇందిరాగాంధీ అవ్వలేరండి. ఇందిరాగాంధీని తిట్టగలరు మీ మీడియాలు పెట్టుకొని, మీడియా ఛానళ్ళు పెట్టుకొని, సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఎన్ని పోస్ట్ చేయగలరు కానీ ఇందిరాగాంధీ మీరు తిట్టగలరు తప్ప ఇందిరాగాంధీ అవ్వటం చాలా ఈజీ కాదు. అది చాలా కష్టం ఇందిరాగాంధీ అవ్వటం. ఓకే, మోడీ గారు ఈ బాలాకోట్లో సైనికుల మీద దాడి జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేశారు. అదే ఊరిలో కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగినట్టుంది. సో ఈ మోడీ గారు ఏం చేస్తున్నారు, సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారే తప్ప యుద్ధం చేయట్లేదు. ఇప్పుడు జరిగింది కూడా యుద్ధం కాదు. అది అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులని అర్ధరాత్రి లేపేశాము, వాళ్ళు వేసినటువంటి మిసైల్స్ని మనం అడ్డుకున్నాం అంతే. వాడిప్పుడు ఈ యొక్క సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్లో శబ్దాలు వినిపించినాయి, గుజరాత్లో శబ్దాలు వినిపించినాయి అని చెప్పి రాత్రంతా గొడవ జరిగింది. అంటే వాడు ప్రొవోక్ చేస్తున్నాడు. అంటే మనం కౌంటర్ ఇవ్వటానికి మనం ఆలోచిస్తాం. అదే నేను చెప్తున్నానంటే, మోడీ గారు గాల్లో సర్జికల్ స్ట్రైక్ చేయగలరు, టెర్రరిస్ట్ క్యాంపుల మీద చేయగలరే తప్ప ఒక దేశంతో యుద్ధం చేయడానికి ఆయన ఆలోచిస్తున్నారు అనేది అర్థం. అందుకేనేది యూ కెనాట్ బికమ్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ సెడ్, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అమెరికా, టెల్ యువర్ పాకిస్తాన్, ఇఫ్ యూ డోంట్ లిజన్ టు మీ ది వరల్డ్ విల్ పెరిష్. ప్రపంచం నాశనం అవుతుంది అని చెప్పింది ఇందిరాగాంధీ. దట్ ఈస్ ఇందిరాగాంధీ. సో కాబట్టి ఇందిరాగాంధీ అవటం అంత ఈజీగా తిట్టగలరు మీ మీడియా పెట్టుకొని. అమిత్ షా గారు రీసెంట్గా ఆర్టికల్ 370 ఎత్తేయమంటానికి, ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత ఒక ప్రసంగం చేశారు. అదేంటంటే, ఆర్టికల్ 370 మళ్ళీ పెట్టాలంటే ఇందిరాగాంధీ మళ్ళీ తిరిగి రావాలన్నారు. అంటే ఇందిరాగాంధీ మళ్ళీ పుట్టినా సరే, పరలోకం నుంచి దిగొచ్చినా సరే మళ్ళీ ఆర్టికల్ 370 ఎవరు పెట్టలేరు అన్నారు. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే, ఆర్టికల్ 370 ఒకవేళ మళ్ళీ పరలోకం నుంచి ఇందిరాగాంధీ తిరిగి వస్తే అసలు ఆర్టికల్ 370 గురించి ఆలోచించదు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఆర్టికల్ 370 అనేది చాలా చిన్న ఇష్యూ, అది పిల్లలు ఆడుకునే ఇష్యూ. అది ఆర్టికల్ 370 అనేది. అదే కనుక ఇందిరాగాంధీ ఈ పొజిషన్లో ఉంటే బలూచిస్తాన్ అనే దేశం పుట్టుండేది. బలూచిస్తాన్ అనే దేశం పుట్టుండేదండి. షీ మైట్ హ్యావ్ క్రియేటెడ్ ద కంట్రీ. ఫర్గెట్ అబౌట్ ఆర్టికల్ 370. ఒక చిన్న ఏరియా, రాష్ట్రం కాదు. షీ నెవర్ ఫోకసెస్ ఆన్ స్టేట్స్, ఏరియా, స్మాల్ కాన్ఫ్లిక్ట్స్. షీ స్ప్లిట్స్ ద కంట్రీస్, దేశాలను ముక్కలు చేస్తుంది. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఇందిరాగాంధీ. ఇప్పుడే ఇదే పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఉంటే, ఆ రోజు 1971లో బంగ్లాదేశ్ పుట్టినట్టు ఈరోజు బలూచిస్తాన్ అనేటువంటి ఇంకో కొత్త దేశం పుట్టించేది. దట్ ఈస్ ద క్యాలిబర్ ఆఫ్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీని మనం తిట్టడం ఈజీ కానీ ఇందిరాగాంధీ అవటం అంత ఈజీ కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. 280 ఎకరాల కచ్తీవు ఐలాండ్ అనే దాన్ని శ్రీలంకకి ఇచ్చింది. ఆ టైంలో శ్రీలంక ఇండియాకి అగ్రిమెంట్ జరుగుతున్నప్పుడు కచ్తీవు ఐలాండ్ అని ఒకటి ఉంది. 280 ఎకరాలు అంతే. 280 ఎకరాలు అంతే. ఒక సాధారణ పెద్ద రైతుకు ఉండిద్ది 280 ఎకరాల సాగు భూమి. ఓకే, ఈ మధ్య ఎంపీలు ఎమ్మెల్యేలకి 1000 ఎకరాలు, 2000, 3000 ఎకరాల భూములు ఉన్నాయి. అదంతా ఒక చిన్న ఐలాండ్ 280 ఎకరాలు శ్రీలంకకి ఇచ్చింది. ఎందుకు శ్రీలంకకి ఇచ్చింది అంటే, అక్కడ ఆ 280 ఎకరాల ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ మనుషులు జీవించడానికి సరిపోదు. అది పనికిరాదు. అది పిచ్చి కొంటలు, పిచ్చి ముళ్ళు, అన్ని రాళ్ళు, రప్పలు ఉన్నాయి.
అది దేనికి పనికిరానటువంటి ఒక కచ్తీవు ఐలాండ్ని శ్రీలంకకి ఇచ్చి, శ్రీలంక ఆధీనంలో ఉన్న కన్యాకుమారికి సంబంధించిన వేజ్ బ్యాంక్ అంటారు. వేజ్ బ్యాంక్ కన్యాకుమారి సౌత్లో ఉంటుంది. ఆ వేజ్ బ్యాంక్ని ఈ పిచ్చి చెట్ల కచ్తీవు ఐలాండ్ని శ్రీలంకకి ఇచ్చి చేపలు పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి కన్యాకుమారి వేజ్ బ్యాంకుని తీసుకుంది. వేజ్ బ్యాంకుని తీసుకుంటే ఈ బీజేపీ వాళ్ళు ఆమెను విమర్శిస్తారు, నువ్వు కచ్తీవుని తీసుకెళ్ళి శ్రీలంకకి ఇచ్చేవంత 280 ఎకరాలు. జమ్మూ కాశ్మీర్ ఆక్రమించుకున్నటువంటి భూభాగం ఎన్ని ఎకరాలో తెలుసా? జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగం ఎంతో తెలుసా? 1,00,000 ఎకరాలు ఉంటుంది. 1,00,000 కాదు, ఎన్ని ఎకరాలు ఉంటుంది? నాకు తెలిసిన వరకు 1,00,000 కాదండి, 15 లక్షల ఎకరాలు ఉండేది. అప్రాక్సిమేట్లీ 15-20 లక్షల ఎకరాలు జమ్మూ కాశ్మీర్. మరి ఇప్పుడు ఎంత యుద్ధం చేసినప్పుడు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఆ 15 లక్షల ఎకరాల కోసమే కదా మనం కొట్టుకుంటున్నాము, రోజు ప్రసంగాలు ఇస్తున్నాము మీడియా ముందుకు వచ్చి. అది ఎందుకు యుద్ధం చేయలేదు అంటున్నా నేను. ఎందుకు ఆపారు మీరు? సరే, ప్రజల మీద మనుషుల ప్రాణాలు పోతాయి కాబట్టి దాన్ని కాదు. వై డోంట్ యు ఫైట్ ఇన్ ద బోర్డర్లో ఫైట్ చేసి ఆ ల్యాండ్ని తీసుకోండి. లేదంటే ఇంక ప్రసంగాలు ఆపేయాలి. మన ప్రతి ఎలక్షన్ టైంలో ప్రసంగాలు ఆపేయండి. ఊరికి ప్రజలను రెచ్చగొట్టేసి కమ్యూనల్ గొడవలు లేపేసి ఇవంతా అనవసరం కదా మనకి. ఓకే, సి బీయింగ్ ఏ క్రిస్టియన్ ఈజ్ ఈజీ, బీయింగ్ ఏ ముస్లిం ఈజ్ ఈజీ, బీయింగ్ ఏ హిందూ ఈజ్ ఈజీ, బట్ బీయింగ్ సెక్యులర్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అవసరమైతే 3 మతాలని మాట్లాడాలి, అవసరమైతే 3 మతాలని వదిలేయాలి, అవసరమైతే 3 మతాలకు సపోర్ట్గా మాట్లాడాలి, అవసరమైతే 3 మతాలని సంబంధించినటువంటి ఇష్యూస్ని అవాయిడ్ చేయాలి. వెరీ ఈజీ టు బికమ్ ఏ పర్సన్ బిలాంగ్ టు వన్ రిలీజియన్. డిఫికల్ట్ టు బీ a person that doesn't belong to religion or belong to all the religions. Very difficult. Being secular is very difficult. ఓకే, అదే ఇందిరాగాంధీ లాగా ఉండటం చాలా కష్టం అంటున్నా. ఇందిరాగాంధీ లాగా ఉండటం కష్టం. మిగతా ప్రైమ్ మినిస్టర్ లాగా ఉంటే ఎవరైనా ఉండగలరు. ఓకే, యువర్ సర్ఫేస్డ్ ఇందిరాగాంధీ. ఇప్పుడు ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఒక లెటర్ని బయటికి తీశారు రీసెంట్గా వాళ్ళు. ఎప్పుడు రాహుల్ గాంధీ సావర్కర్ మీద ఒక ఎలిగేషన్ చేశారు. ఎలిగేషన్ చేస్తే తిడితే వీళ్ళు ఇందిరాగాంధీ లెటర్ని తీసుకొచ్చి, ఇదిగో ఇందిరాగాంధీ లెటర్లో ది సన్ ఆఫ్ ఇండియా, సన్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పి ఇందిరాగాంధీ ప్రైజ్ చేసింది సావర్కర్ని. నో యువర్ హిస్టరీ మిస్టర్ రాహుల్ గాంధీ అని చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో తిప్పారు. నో యువర్ హిస్టరీ అని. అది మేము అదే అడుగుతున్నాము. నో ది హిస్టరీ ఆఫ్ ఇందిరాగాంధీ. మీరు సావర్కర్ పొగిడినటువంటి లెటర్ని తీశారు. అదే అమెరికా ప్రెసిడెంట్ని బెదిరించిన లెటర్ని ఎందుకు తీయరు మీరు? అమెరికా ప్రెసిడెంట్ని బెదిరించిన లెటరు ప్రెసిడెంట్ నిక్సన్ ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ నిక్సన్ ఉన్నప్పుడు, అది December 12, 1972లో ఒక ఉత్తరం రాసింది అమెరికా ప్రెసిడెంట్కి. ఎవరు? ఇందిరాగాంధీ. ఏం చెప్పిందో తెలుసా? మిస్టర్ నిక్సన్, ఇఫ్ యూ డోంట్ స్టాప్ యువర్ పాకిస్తాన్ అనే పదం వాడదు. ఇఫ్ యూ డోంట్ స్టాప్ యువర్ పాకిస్తాన్, ది వరల్డ్ ఈజ్ ఎట్ రిస్క్. ఇది ఆమె రాసిన పదం. ఇఫ్ యూ డోంట్ స్టాప్ అంటే ఆ టైంలో అమెరికా ఈజ్ సపోర్టింగ్ పాకిస్తాన్. ఇప్పుడు కనీసం ట్రంప్ మోడీ వైపు ఉన్నాడు. ఆ టైంలో అమెరికా ఈజ్ సపోర్టింగ్ పాకిస్తాన్. అమెరికా సపోర్టు, చైనా సపోర్టు, ఇన్ని సపోర్ట్లు ఉన్నప్పుడు కూడా దేశాన్ని ముక్కలు చేసింది. సో ఎనీబడి కెన్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ లైక్ ఇందిరాగాంధీ, బట్ నోబడి కెన్ బికమ్ ఇందిరాగాంధీ. ఎవరైనా ఇందిరాగాంధీ లాగా ప్రధానమంత్రులు అవ్వచ్చు, కానీ ఇందిరాగాంధీ అవ్వటం కష్టం అంటున్నా. ఓకే, అన్యాయం ఏంటంటే ట్రంప్ వచ్చి ఫస్ట్ ట్వీట్ చేశాడు. ఏమని? కామన్ సెన్స్ వాడారని. అఫ్కోర్స్ వాళ్ళకి అమెరికాలో కామన్ సెన్స్ అనేది నార్మల్ ఒక స్ట్రాటజిక్ పదం అయి ఉండవచ్చు, ఒక ఏమంటారు మంచి పదం అయి ఉండవచ్చు. మన వాళ్ళు తిట్టుకునేటప్పుడు కామన్ సెన్స్ వాడరా అని మన వాళ్ళు వీరు ఈజీగా వాడతారు దాన్ని. కామన్ సెన్స్ లేదా అంటారా నీకని ఆ పదం వాడాడు ట్రంప్. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఫర్ యూజింగ్ కామన్ సెన్స్ పాకిస్తాన్ ఇండియా అంటే మాకు కామన్ సెన్స్ లేదా అని అమెరికా వాళ్ళు ట్వీట్ చేశారు. అది ఎవరు లీనియన్స్ ఇచ్చింది?
మనం కదా. అంటే హూ ఈస్ ట్రంప్ టు ఇన్వాల్వ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈస్ ట్రంప్ టు ఇన్వాల్వ్, హూ ఈస్ ట్రంప్ టు డిక్టేట్ ఇండియా అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హౌ కెన్ ది పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ ప్రెసిడెంట్ వాడు ఏమంటే ప్రెస్ మీట్ పెట్టి మనం సెలబ్రేట్ చేసుకుందాం, మనం గెలిచామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు వాడు పాకిస్తాన్లో. ఓకే, రీసెంట్గా 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారు. 1975 రీసెంట్గా లాలూ ప్రసాద్ యాదవ్ ఒక ట్వీట్ చేశాడు, మీరు చూసారు. లాలూ ప్రసాద్ యాదవ్ 1975లో చాలామందిని ఇందిరాగాంధీ అరెస్ట్ చేసింది కానీ ఎవరిని అబ్యూస్ చేయలేదు. అది నేను రాసింది కానీ లాలూ ప్రసాద్ యాదవ్ ట్వీట్ చూడండి. ఆయన రాసింది ఇప్పుడు జూన్ 29, 2024 ఒక ట్వీట్ రాశాడు లాలూ ప్రసాద్ యాదవ్. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని తిడుతున్నారు కానీ ఎమర్జెన్సీ టైంలో చాలామందిని అరెస్ట్ చేసింది కానీ ఇందిరాగాంధీ ఎవరిని అబ్యూస్ చేయలే, ఎవరిని టార్చర్ చేయలే. ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు దేశంలో, వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ప్రజాస్వామ్యబద్ధంగా తన వాయిస్ వినిపించినా సరే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు అని లాలూ ప్రసాద్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్. ఓకే, ఎవరైతే ఇప్పుడు షీ రియలైజ్డ్ 1975 ఎమర్జెన్సీ వల్ల చాలామంది ఆర్థికంగా దెబ్బతిందని ఆమె రియలైజ్ అయ్యి ఏం చేసిందంటే, ఒరే ఎమర్జెన్సీ అనేది పెడితే దేశం యొక్క ఎకానమీ దెబ్బతింటుందని ఆమె అమెండ్మెంట్ చేసింది రాజ్యాంగాన్ని. ఎవరైతే ఎమర్జెన్సీ దాన్ని దట్స్ కాల్డ్ రియలైజేషన్. ఒక మిస్టేక్ చేసినప్పుడు ఆ తప్పు నుంచి బయటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ చేసింది అదే. 1975 ఎమర్జెన్సీ అది ఒక తప్పు చేసిందని తను భావించి అమెండ్మెంట్ చేసి అంత ఈజీగా మీరు ఎమర్జెన్సీ పెట్టకూడదని టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చారు కాంగ్రెస్ వాళ్ళే. సో అది ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు. అందుకే సో మనం తిట్టడం ఈజీ, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని తిట్టడం ఈజీ. ఎందుకంటే మన మీడియా ఛానల్స్, మన ఫేస్బుక్ ₹1 ఇస్తే ట్వీట్ చేస్తారు, ఒక ట్వీట్కి రూపాయి, పోస్ట్కి ₹1000, ఒక ఛానల్కి ₹1,00,00,000. ఈజీ అయిపోద్ది, వెరీ ఈజీ టు మ్యానిపులేట్ ద పీపుల్. బట్ ద హిస్టరీ టాక్స్ అలౌడ్ వెన్ ద కాంటెక్స్ట్ కమ్స్. ఇన్ జనరల్ టైంలో అందరూ మాట్లాడవచ్చు, ఒక కాంటెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు యుద్ధం అనే కాంటెక్స్ట్ వచ్చింది. ఈ యుద్ధం అనే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ది కంపారిజన్ ఆఫ్ క్యాలిబరిటీ, కంపారిజన్ ఆఫ్ కెపాసిటీ విల్ బి ఆబ్వియస్లీ హిస్టరీలోకి వెళ్ళి తీస్తారుగా. ఇప్పుడు జరిగింది అది. నేను అదే ఇంకో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇందిరాగాంధీని తిట్టగలమే తప్ప ఇందిరాగాంధీ కాలేము. ఓకే, ఇందిరాగాంధీ సావర్కర్ని ప్రైజ్ చేసిన దాన్ని మీరు కోట్ చేస్తున్నారే తప్ప ఫైనల్గా బీజేపీ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఒక మాట అన్నారు ఇందిరాగాంధీని, ఖాళీ దుర్గాదేవితో సమానం ఇందిరాగాంధీ అన్నారు. ఆయన దాన్ని పాజిటివ్గా అన్నారా తిట్టారా మనకైతే తెలియదు. ఆ పదం అన్నారు, ఖాళీ దుర్గాదేవితో సమానం ఇందిరాగాంధీ. ఎందుకంటే ఆ కోపం, అగ్రెషన్, శత్రువుల మీద చూపించే కోపం, అగ్రెషన్ అలాంటిది. ఓకే, బలూచిస్తాన్ అనేటువంటి దేశం పాపం వాళ్ళు మోడీ గారి మీద నమ్మకం పెట్టుకున్నారు. బలూచిస్తాన్ వాళ్ళు సెల్ఫ్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నాడు. వాడు పక్కన ఎయిర్ స్ట్రైక్ జరుగుతుంది, వాడికి తెలియదు ఎయిర్ స్ట్రైక్ జరుగుతుందిరా భయ్, యుద్ధం జరగట్లేదు, ఎయిర్ స్ట్రైకే జరుగుతుంది. ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టారు, వాళ్ళు వేసిన మిసైల్స్ మాత్రమే తిప్పి కొడుతున్నారు. అక్కడ ఉన్నట్టు పోర్టు మీద, ఒక రావల్పిండి స్టేడియం మీద చేశారు. ఇవన్నీ జరుగుతాయి. పాపం వాడు ఇక అయిపోయింది, పాకిస్తాన్ పని అయిపోయింది, మా బలూచిస్తాన్ దేశం అయిపోయిందని వాడు సెల్ఫ్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నాడు. బలూచిస్తాన్ వాడు చాలా టక్కన అయిపోయింది. అదే చెప్తాను. ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంటే బలూచిస్తాన్ షుడ్ హ్యావ్ బికమ్ ద అనదర్ కంట్రీ. ఆ యొక్క దేశాల లిస్టులో ఇంకొక దేశం సృష్టించబడి ఉండేది అంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కార్. డోంట్ క్రిటిసైజ్ ఇందిరాగాంధీ ప్లీజ్. థ్యాంక్ యూ.